థ్యాంక్ యూ. రైట్, యాక్చువల్గా ఈరోజు మన మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే సార్, గోవాలో కాన్ఫరెన్స్ అటెండ్ అయినాం, ఇంటర్నేషనల్ విన్ఫినిత్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఫస్ట్ విన్ఫినిత్ నేషనల్ కాన్ఫరెన్స్. ఆల్మోస్ట్ మన బిజినెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో 28 స్టేట్స్ లో ఆల్రెడీ మనం బిజినెస్ రన్ అవుతుంది. అండ్ కమింగ్ షార్ట్లీ మనం వేరే ఇంటర్ స్టేట్, ఇంటర్ కంట్రీ, ఇంటర్నేషనల్ కూడా అడుగు పెడుతున్నాం మార్కెట్ లో. అండ్ అవర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము. కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేనేజ్మెంట్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది లీడర్స్ కి. దాంట్లో భాగంగా గోవా కాంపిటీషన్ పెట్టినారు. రైట్, నాతో పాటు మన టీం నుంచి అరౌండ్ ఒక 15 మెంబర్స్ వచ్చినారు మన టీం నుంచి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ అందరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు టూర్ ని. సూపర్ సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎంజాయ్ ని పక్కన పెడితే 3 days లో చాలా విషయాలు నేర్చుకున్నారండి. ఒక మేనేజ్మెంట్ దగ్గరనే కాదు, ఇంకా అందరు లీడర్స్ దగ్గర, చాలా మంది లీడర్స్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. రైట్, మెయిన్లీ ఈ రోజున ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోవాలో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ చేశాము. దాన్ని మన ముగ్గురు డైనమిక్ మేనేజ్మెంట్ మనకి ప్రెజెంటేషన్స్ ఇచ్చారు, చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, మన విన్ఫినిత్ ఎలా గ్రోత్ అవుతుంది, రైట్, మన అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది విన్ఫినిత్, రైట్, ఇవన్నిటి ఇది నేనేం చేశానంటే ఒక పీపీటీ రూపంలో మీ ముందరికి రావడం జరిగింది. అండ్ ఈ పీపీటీని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవరీ పార్టిసిపెంట్స్, మీరు ఒక పని చేయాల్సింది ఏంటంటే అన్మ్యూట్ కాకుండా చూసుకోండి. రెండవది, వీడియోస్ అన్ని ఆఫ్ చేసుకోండి, సో దట్ మనము డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండి. రైట్, అండ్ ఇక్కడ ఫస్ట్ వరహాల్ రెడ్డి సార్ మాట్లాడినారు. సార్ మనకి ఏం మాట్లాడినారంటే ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళే వరహాల్ రెడ్డి సార్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారో అదంతా నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాను. రైట్, ఇది నేను సొంతంగా చేస్తున్నది కాదు, అక్కడ ఏం చెప్పిర్రో అది ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దట్స్ ఇట్. రైట్, సో దట్ మీరు మిస్ అయిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అందుతుందని అనుకున్నా. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ నేను ఎగ్జాక్ట్లీ అందజేసే ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్స్. రైట్, మీ క్యూరియాసిటీకి అండ్ మీ ఎక్సైట్మెంట్ కి అండ్ మీ ఇంతమంది జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నారు మీరు అందరు నాకు అండ్ మన టీమ్ లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఎస్పెషల్ ఇన్ ఇండియాలో చాలా గ్రో అవుతున్న ఇండస్ట్రీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అరౌండ్ 18 million పీపుల్ బై 2025 కల్లా ఉంటారు. అంతమంది వాళ్ళ యొక్క ఏమంటారండి, వాళ్ళ ఎంప్లాయ్ అంటే మీన్ ఉపాధి 18 million పీపుల్ బై 2025 కల్లా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. రైట్, ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ర్యాంక్ కనుక తీసుకుంటే ఈ రోజు అప్రాక్సిమేట్లీ గ్లోబల్ ర్యాంక్ 15th పైన ఉంది. రైట్, కాకపోతే చూస్తే గ్రోత్ రేట్ చూసుకుంటే కనుక మనది అరౌండ్ 4.8% గ్రోత్ అవుతున్నది. రైట్, ఈ 2025 కల్లా, ఈ 2021 లో 15,930 crores టర్న్ ఓవర్ అవుతుంది. రైట్, అండ్ ఇంకొకటి చూస్తే కనుక ఒక రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే ఇండియాలో బై 2025 కల్లా ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 6,400 బిలియన్స్ టర్న్ ఓవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనం 15,930 crores టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇండియాలో ఇండస్ట్రీ. బై 2025 కల్లా దాదాపు 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇండస్ట్రీలో. రైట్, ఈ రోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ కనుక చూసుకుంటే ఇండియాలో, అంటే లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఇన్ ద నియర్ ఫ్యూచర్, కమింగ్ ఫ్యూచర్ లో ఏ ఇండస్ట్రీలు గ్రోత్ అవుతుందంటే కన్స్యూమర్ డిఫెన్సివ్, ఎనర్జీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్. రైట్, వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్స్ డెవలప్ అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, యూటిలైటీస్. ఈ సెక్టర్స్ అన్ని కూడా గ్రోత్ స్టేజ్ లో ఉన్నాయి అండ్ ఇంకొక గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, బై 2029 to 2020 యాన్యువల్ రిపోర్ట్ కనుక తీసుకుంటే WFDSA రిపోర్ట్ ప్రకారము
రైట్. టాప్ 5 కంట్రీస్లలో యుఎస్ అనేది గ్లోబల్ సేల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత చైనా అండి, తర్వాత రైట్, తర్వాత చూస్తే యూరప్, రైట్, ఆఫ్రికన్ మార్కెట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్నాయి. అలా చెప్పుకుంటే గ్లోబల్ డైరెక్ట్ సేల్స్ అప్ అగైన్, రైట్. 2019 లో మనము అరౌండ్ ఇంక్లూడింగ్ చైనాతోని 180.5 మిలియన్ సేల్స్ జరిగినాయండి. యునైటెడ్ స్టేట్స్ ఈస్ ద నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఈ రోజు. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఈస్ ద నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. టాప్ 10 మార్కెట్స్ కనుక చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో యునైటెడ్ స్టేట్స్ సేల్స్ లో టాప్ పొజిషన్ ఉంది. తర్వాత చైనా ఉంది, తర్వాత కొరియా ఉంది, జర్మన్ ఉంది, జపాన్ ఉంది, బ్రెజిల్ ఉంది, మలేషియా ఉంది, మెక్సికో ఉంది, ఫ్రాన్స్ ఉంది, తైవాన్, చైనా ఉంది. రైట్. ఇండియా అనేది ఆల్మోస్ట్ టాప్ 10 లో కాదు, టాప్ 10 లో లేనే లేదు. సో దట్ అర్థం చేసుకోండి, ఇండియాలో ఇంకా ఏం డెవలప్ అవ్వలేదు. ఫ్యూచర్ లో చాలా అద్భుతంగా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో గ్రోత్ స్టేజ్ కి వచ్చింది ఇండస్ట్రీ. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా అప్ అండ్ డౌన్స్ చూసింది. చాలా స్కామ్స్ చేయండి, చాలా మంది సఫర్ అయినారు. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని లీగలైజ్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ అన్ని తీసుకొచ్చింది. అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ పైన జియో రిలీజ్ చేసే ప్రయత్నంలో ఇండియన్ గవర్నమెంట్ ఉంది. వన్స్ జియో వచ్చిన తర్వాత చిన్న చెత్త కంపెనీలు, స్కామ్స్ అన్ని పోతాయండి. జెన్యున్ కంపెనీస్ మిగిలిపోతాయి. రైట్. 2019 లో కనుక చూస్తే రైట్ 1.9 మిలియన్ పీపుల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. రైట్. అండ్ ఇలా చూసుకుంటే కనుక ఇందులో 15.2 మిలియన్ పీపుల్ ఫుల్ టైమ్ గా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 44.2 మిలియన్ పీపుల్ పార్ట్ టైమ్ గా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రైట్. 60.5 పీపుల్ కూడా రైట్, వీళ్ళు కూడా మనతో పాటు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, దీనిపైన తెలుసుకొని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు గ్రోత్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారండి. రైట్. హౌ అండ్ వై విన్ఫినిత్. రైట్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్టెడ్ ఇన్ 1920 అండి, గ్లోబల్లీ అరౌండ్ ఇన్ 1995 ఇన్ ఇండియాలో. రైట్. దేర్ ఆర్ యాజ్ ఫైర్ యాజ్ 3,000 ప్లస్ కంపెనీస్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ 3,000 పైన కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. బట్ రిజిస్టర్డ్ అండ్ వర్కింగ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్ పరంగా చూస్తే చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న కంపెనీస్ ఉన్నాయండి. రైట్. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ రిపోర్ట్స్ ప్రకారం 1990లో 25% మెంబర్స్ ఉండే. రైట్. దాని తర్వాత ఈ గ్రోత్ స్టేజ్ ఎలా పెరిగిందంటే 77.3% గ్రోత్ రేట్ పెరిగింది. దాని తర్వాత ఈ గ్రోత్ రేట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈరోజు 97.1% సేల్స్ రేట్ పెరిగి ఉందండి. రైట్. ఇలా చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా, ప్రతి ఇండస్ట్రీ గ్రోత్ అవుతుంది, ప్రతి ఇండస్ట్రీ కూడా అప్డేట్ అవుతుంది. ఆ విధానంలో మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. డ్యూ టు ద మోనోపోలీ of the companies in market, sustenance of the distributors and co-owners of the distributors has been deteriorating gradually, which resulted in the negative in the market. Right. మోనోపోలీ అంటే ఏంటంటే గుత్తాధిపత్య పోరు అంటారు. అంటే మార్కెట్ లో ఉన్న స్ట్రాటజీస్ కానీ, మార్కెట్ లో ఉన్న ఛాలెంజెస్ ప్రకారము మనము కానీ ప్రతి ఒక్క కంపెనీ మారాల్సిన అవసరం ఉంది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఆ కంపెనీ నష్టాలను చవిచూసే ప్రయత్నంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టాలను చవిచూసే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ కొన్ని కంపెనీస్ కనుమరుగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మార్పు అనేది జరగాల్సిన పరిస్థితులలో ఈ రోజు ఒక అడ్వాన్స్డ్ ప్లాన్ తోని, అడ్వాన్స్డ్ సిస్టమ్ తోని, ఒక అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్ తో ఈ రోజు విన్ఫినిత్ అనేది మార్కెట్ లోకి రావడం జరిగింది. మోనోపోలీ జరగకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. రైట్. ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ కంపెనీస్, మన పేర్లు చెప్పకూడదు, కాకపోతే చూస్తే మీకు అర్థమవుతుంది. అప్డేట్ చేసుకోవడం వల్ల అవి నష్టాలని చవి చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. రైట్. కొన్ని కంపెనీలు అప్డేట్ అయిపోయి ఈరోజు మార్కెట్ ని ఉర్రూతలుగుస్తున్నాయి అండ్ మార్కెట్ ని చాలా క్యాప్చర్ చేసినాయి. రైట్. నేను వాటి గురించి మాట్లాడాను. అలాగే ఏ సెక్టర్ లో తీసుకున్నా కూడా అప్డేట్ టైంలో అప్డేటెడ్ కంపెనీస్ వచ్చి ఈ రోజు అప్డేటెడ్ గా దూసుకెళ్ళిపోతున్నాయి. రైట్. మీరు చూడొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ లో కావచ్చు, టెలిఫోన్ సెక్టర్ లో కావచ్చు, ఏ సెక్టర్ అయినా కానీ రైట్, చేంజ్ రైట్, చేంజ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
రైట్. చూసుకుంటే కనుక విన్ఫినిత్ అంటే ఈ రోజు మార్కెట్ ట్రెండ్ ప్రకారం వచ్చిన కంపెనీ, మార్కెట్ క్యాలిక్యులేషన్ ప్రకారం, మార్కెట్ అనాలిసిస్ ప్రకారం వచ్చిన కంపెనీ. రైట్. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో కాంపిటీషన్ చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ. ఇలాంటి టఫెస్ట్ కాంపిటీషన్ లో, టఫెస్ట్ టైంలో, హై ఛాలెంజింగ్ టైంలో, మార్కెట్ లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే టైంలో మన కంపెనీ బయటకు వచ్చింది. రైట్. అర్థం చేసుకోండి మన మేనేజ్మెంట్ పవర్ ఏంటి అనేది. రైట్. మనం ఎలా గ్రోత్ అవుతున్నామో అవన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ట్రెండ్ ప్రకారం ట్రెండ్ ఫాలో కాకపోతే ఏమైపోతాయి మీరు చూడొచ్చు. డోంట్ ఫాలో ద ట్రెండ్, కంపెనీస్ మే ఫెయిల్. ఒకవేళ ట్రెండ్ ప్రకారం ఫాలో కాకపోతే కంపెనీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ట్రెండ్ ప్రకారం కూడా మనం పనిచేసే విధానంలో అప్డేట్ అవ్వకపోతే, రైట్, ట్రెండ్ ప్రకారం కూడా మనం పనిచేసే విధానంలో అప్డేట్ కాకపోతే మనం కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. విన్ఫినిత్ ఒక ట్రెండ్ సెట్ చేయడానికి వచ్చింది. రైట్. విన్ఫినిత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో న్యూ ఎరా, అప్డేటెడ్ ఎరా అని చెప్పుకోవచ్చు. రైట్. చూడొచ్చు మీరు, నేను పేర్లు చెప్పానండి, మీరు స్క్రీన్ చూడొచ్చు. ఒకప్పుడు ఫేమస్ కంపెనీలు ఈ రోజు కనుమరుగైపోయినాయి. ఎందుకు కనుమరుగైపోయినాయి అంటే వాళ్ళు మార్పుని యాక్సెప్ట్ చేయలేదు. అతి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ లో ఎంతో మందిని చూస్తున్నాం, కాంపిటీటర్స్ ని కూడా చాలా మందిని చూస్తున్నాం. రైట్. వాళ్ళకి మనకి సరే, ఎవరో డబుల్ 419 అన్మ్యూట్ చేసుకోలేదు. సుధీర్ సార్ నేను అన్మ్యూట్ చేయండి. ఇంకొకసారి నా అన్మ్యూట్ చేస్తే వెయిటింగ్ లేయండి. రైట్. రైట్. కమింగ్ టు ద పాయింట్ అండి, మన మేనేజ్మెంట్ టీం కనుక చూసుకుంటే విన్ఫినిత్ మేనేజ్మెంట్ టీం, రైట్, మహేష్ డేగల గారు, మంజునాథ గారు అండ్ వరహాల్ రెడ్డి గారు. రైట్. మనది స్పెషల్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి, మీ అందరికి తెలిసిందే. రైట్. స్కీమ్ కాదు, స్కామ్ కాదు, అవసరం లేదు, కొనిపించాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పడాల్సిన అవసరం లేదు. రైట్. మీకు ఒకటి చెప్తాండి, మహేష్ సార్ ఒకటి చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, విన్ఫినిత్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ అండి తన యొక్క సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయించడానికి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తన 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 ప్రత్యేకతను చాటుకోవడానికి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి సక్సెస్ పర్సెంటేజ్ పెంచి నీకు వచ్చిన కంపెనీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంతేగాని కాంపిటీటర్స్ కోసమో రైట్ వేరే వేరే డిఫరెంట్ ఉద్దేశాలతో వచ్చిన కంపెనీ కాదండి. రైట్. విన్ఫినిత్ ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ 9 months కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నది. దానికి గర్వకారణం ఏవి పాయింట్ అంటే ఈ 5 pillars అండి. అందులో ఒకటి కంపెనీ, రెండోది ప్లాన్, మూడోది ప్రోడక్ట్స్, నాలుగోది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ లీడర్షిప్. ఈ 5 pillars విషయంలో వీఆర్ వెరీ 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 స్ట్రాంగ్. చాలా మంది కాంపిటీటర్స్ వేరే వాళ్ళ వీక్నెస్ గురించి ఆలోచిస్తుంటారు, వేరే వాళ్ళని డిస్ట్రాయ్ గురించి ఆలోచిస్తుంటారు, ఎదిగే వాళ్ళని ఎలా ఒత్తాలో ఆలోచిస్తారు. కానీ మన మేనేజ్మెంట్ మనకు ఒక కల్చర్ నేర్పించింది. ఆ కల్చర్ ఏంటంటే మన బలాల్ని పెంచుకుంటా పోదాము, మన 5 pillars ని స్ట్రాంగ్ చేసుకుంటా పోదాము, ఆటోమేటిక్ గా మనం స్ట్రాంగ్ అవుతాం. అంతే తప్ప రైట్ వేరే వాళ్ళని ఉద్దేశించి వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పిల్లర్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. కేవలం మన పిల్లర్స్ గురించి మాట్లాడితేనే మనకు సేల్స్ పెరుగుతాయి, మన పిల్లర్ గురించి మాట్లాడితేనే మనకు డిస్ట్రిబ్యూటర్స్ జాయిన్ అవుతారు. ఈ 5 pillars స్ట్రెంగ్త్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. విన్ఫినిత్ మనం చాలా బాగా గ్రోత్ కావచ్చు. అండ్ అప్డేటెడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ వరహాల్ రెడ్డి సార్ చెప్పినారు, వెరీ షార్ట్లీ ఫ్లెక్సీ షాప్ పాయింట్స్ ఓపెన్ అవుతున్నాయి. 1 lakh తోనే షాప్ పాయింట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. నేను చెప్పాలనుకుంటే ఒక డాన్స్ చేయాల్సిన మూమెంట్ అండి. 1 lakh కి షాప్ ఇవ్వబోతున్నాం మనము. రైట్. కంపెనీ దాని కోర్సు ఆలోచన పెట్టింది, దాంతో ఆల్మోస్ట్ 99% దాని వర్కౌట్ రెడీ చేసింది. దీనికోసం మీరు కంప్యూటర్ కొనాలా కంపల్సరీ లేదు, ప్రింటర్ కొనాలా కంపల్సరీ లేదు, మీకు ఈ షాప్ ఇట్లుండాలా అట్లుండాలా అదంతా ఏం కంపల్సరీ లేదు, మీరు ఇంట్లోనే పెట్టుకోవచ్చు షాపు. రైట్. మీరు మీ మొబైల్లో మన వెబ్సైట్ నుంచి బిల్లింగ్ చేసుకోవచ్చు. ఆ బిల్ అయిన పీడిఎఫ్ మీ డౌన్ లైన్ కు మీ డిస్ట్రిబ్యూటర్స్ కు, మీ దగ్గర ప్రోడక్ట్ కొన్న వాళ్ళకు కూడా పంపించుకోవచ్చు. దాని పర్సంటేజ్ ఏంది, దాని కమిషన్స్ ఏంది, రైట్, ఇవి ఎవరికి అలాట్ చేస్తారు, మినీ ఎండబ్ల్యూడిసిస్ కి అలాట్ చేస్తాడా, డబ్ల్యూడిసిస్ లకు అలాట్ చేస్తాడా, ఇదంతా ఇన్ఫర్మేషన్ వెరీ షార్ట్లీ మనం అందుకోబోతున్నాం అండి. రైట్. అర్థం చేసుకోండి. రైట్. ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి. రైట్. అద్భుతమైన న్యూస్ అండి ఇది. రైట్. అంటే ఎప్పుడైతే ప్రోడక్ట్ అవైలబిలిటీ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన బిజినెస్ దూసుకెళ్ళిపోతుందండి. ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రైట్ ఎవరు కూడా
చేయని ప్రయత్నం ఇది మనం చేస్తున్నాము. డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ఎందుకంటే మన కంపెనీ పేరు విన్ఫినిత్. విన్ఫినిత్ పేరులోనే విన్ ఉంది, రైట్? కనుక విన్ అయ్యే అవకాశాలే మనకు ఉన్నాయి, రైట్? ఎందుకంటే మన బలాల్ని పెంచుకుంటూ పోతున్నాం, రైట్? అండ్ ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. 4,000 పైన వస్తువులు కొంటే మీకు 65 రూపీస్ కొరియర్ చార్జెస్ పడతాయి. 4,000 లోపు ప్రోడక్ట్ మీరు కనుక తీసుకుంటే 4,000 పైన ఫ్రీ, 4,000 లోపు మాత్రం 65 రూపాయలు చార్జెస్ పడతాయి. ఇది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. మీరు అప్డేట్ చేయండి, టీమ్ అందరికి ఎక్కువ నేర్పించండి. ఆన్లైన్ ఆర్డర్ ఎలా రైట్ ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి మీ అప్లైన్ దగ్గర తెలుసుకోండి. ఇమీడియట్లీ నేర్పియండి ఫ్రెండ్స్, అందరికి నేర్పించండి. ఈ షాప్ లో ఈ ప్రోడక్ట్ లేదు, ఆ షాప్ లో ఆ ప్రోడక్ట్ లేదు, ఈ షాప్ అయినా బిల్ కొట్టలే, ఆ షాప్ అయినా లేట్ చేస్తున్నాడు. ఇలాంటి బలహీనతల మీద ఫోకస్ చేయకండి, ఆన్లైన్ యూటిలైజ్ చేసుకోండి, రైట్? ఆఫ్లైన్ షాప్ ని కూడా యూటిలైజ్ చేసుకోండి. మన స్ట్రెంత్ మీద ఫోకస్ చేద్దాం. ఆన్లైన్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఎక్కడైనా సరే కొరియర్ సర్వీస్ ఉందంటే అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనం దూసుకెళ్ళిపోవచ్చు. అందరికి ఆన్లైన్ మార్కెట్ నేర్పియండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు, రైట్? ఆన్లైన్ పేమెంట్ మెథడ్ కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇది మీకు ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయాల్సింది ఏం లేదు, మీకు మేము నేర్పిస్తాము, రైట్? దీని గురించి కూడా వీడియో చేయాలనుకుంటున్నాము. ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఆల్రెడీ వీడియో పెట్టి ఉన్నారు, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, రైట్? ఇది ఎలా ప్రెస్ చేయాలి మీ అప్లైన్ అడిగి తెలుసుకోండి. అండ్ వెరీ వెరీ ఎక్సలెంట్ న్యూస్, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. చూడండి సార్, కంపెనీ మేనేజ్మెంట్ మన కోసం ఎంత ఆలోచిస్తుందని వరహాల్ రెడ్డి సార్ చెప్తా ఉంటారు. మన ప్లాన్ బిగినర్స్ కి, రైడర్స్ కి అండ్ లీడర్స్ కి ముగ్గురికి సమానంగా ఎలాంటి భేదాభిప్రాయాలు మీన్స్ ఏమంటారు పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కరు గ్రో కావాలనే విధానంలో మన ప్లాన్ తయారు చేయడం జరిగింది. చాలా కంపెనీలలో బిగినర్స్ సఫర్ అవుతా ఉంటారు, రైడర్స్ సఫర్ అవుతా ఉంటారు, లీడర్స్ కి పైసలు వస్తా ఉంటాయి. లీడర్స్ ని చూసి కింద ఉన్న వాళ్ళంతా ఎగురుతా ఉంటారు. లీడర్ డబ్బులు చూపేసి ఆ చెక్స్ పంపించి కింద ఉన్న వాళ్ళు ఎగురుతా ఉంటారు. ఆ లీడర్ లాగా అయ్యే వాళ్ళలో చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే. ఎప్పుడైతే ఒక కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ కావాలి, సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలి అంటే బిగినర్స్, రైడర్స్, లీడర్స్ ముగ్గురికి సామాన్యంగా అంటే ఐ మీన్ ఏంటంటే ప్రాఫిట్ అనేది సమాన్ వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ ని బట్టి వాళ్ళ ఎఫర్ట్ కి తగినంత రిజల్ట్స్ వచ్చి వాళ్ళ ఎఫర్ట్ కి తగినంత డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో దట్ బిగినర్స్ కి హెల్ప్ చేయడానికి, రైడర్స్ కి హెల్ప్ చేయడానికి మన కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అనే లెవెల్లో అక్యుములేటెడ్ స్టార్ట్ చేసింది. వెరీ గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఆల్రెడీ ఏప్రిల్ లో ఇది స్టార్ట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్. అంటే 25,000 ఏ టీమ్ లో, 25,000 బి టీమ్ లో మీరు తెచ్చుకుంటే మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయినట్టే, రైట్? ఏ టీమ్ 25,000 అక్యుములేటెడ్ తో సహా, ఏ టీంలు 25,000 బీవీ, బి టీంలు 25,000 బీవీ తెచ్చుకుంటే మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడే. కాకపోతే మినిమం క్రైటీరియా ఏంటంటే ఏ టీంలో 10,000 బీవీ, బి టీంలో 10,000 బీవీ తెచ్చుకుంటే మీకు బ్రాంచ్ డైరెక్టర్ కమిషన్ వస్తుంది. మీన్స్ లెవెల్ అచీవ్మెంట్ బోనస్ మీకు కంపెనీ పంపిస్తుంది. సో దట్ 10,000 బీవీ మెయింటైన్ చేసి మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయితే కూడా మీ ఇన్కమ్ పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్, రైట్? అండ్ సోషల్ మీడియా పరంగా కూడా వీఆర్ అప్డేటెడ్ ఉంది అండి కంపెనీ. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, మీరు ఇవన్నిటికీ కూడా అప్డేట్ చేసుకోండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా నేను మాట్లాడుకుంది వరహాల్ రెడ్డి సార్ నాకు నేర్పించిన సిస్టమ్, అక్కడ వరహాల్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ మాత్రమే ఇచ్చాను, రైట్? వెరీ గుడ్. నెక్స్ట్ మనం మహేష్ డేగల సార్ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఐ థింక్ వరహాల్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ లో మేము అంటే ఇప్పుడు జూమ్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ అక్కడ లైవ్ గా ఎంతో మంది కేరింతల మధ్యలో వి ఎంజాయ్డ్ అండి, వి ఎంజాయ్డ్ లాట్. చాలా ఎంజాయ్ చేసాం. మా బిలీవ్ లెవెల్స్ అద్భుతంగా డెవలప్ అయినాయి, రైట్? మన ఐటీ డిపార్ట్మెంట్ ఓవరాల్ టేక్ కేర్ తీసుకుంటుంది వరహాల్ రెడ్డి సార్. సాఫ్ట్వేర్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ విషయాల్లో వీఆర్ వెరీ వెరీ అప్గ్రేడెడ్ అండి, అప్గ్రేడెడ్. చాలా అద్భుతంగా మనం దూసుకెళ్తున్నాము. అండ్ ఐటీ సెక్టర్ లో అండ్ సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ సెక్టర్ లో మన పవర్ఫుల్ స్టాఫ్ ఉందండి.
రైట్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టాఫ్ ఈ రోజు మన దగ్గర ఉందని మనం గర్వకారంగా చెప్పుకునే స్టాఫ్ మన దగ్గర ఉందండి. వెరీ వెరీ హానెస్ట్ హార్డ్ వర్కర్ స్టాఫ్ మన దగ్గర ఉంది అండి. రైట్. అండ్ వెల్కమ్ టు ద మహేష్ సార్ అప్డేట్స్ అండి. రైట్. ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశాను. రైట్. అవర్ ఇనిషియల్ బ్రాండ్స్, రైట్. కిసాన్ గ్రో, మీకు తెలుసు కిసాన్ గ్రో ఎలా గ్రో అవుతున్నది. అండ్ మన పర్ఫెక్ట్ బ్రాండ్, రైట్. అండ్ ఓ బేబీ కేర్, రైట్. ఓ బేబీ కేర్ కి మనకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వబోతుంది అంటే వెరీ షార్ట్. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. అండ్ కిసాన్ గ్రో కి, రైట్, విన్ఫ్నిత్ కూడా మనకు ట్రేడ్ మార్క్ వచ్చేసింది. చాలా కంపెనీలు టీఎం అని పెట్టుకుంటాయండి, కాకపోతే మనం టీఎం నుంచి అప్డేట్ అయినాము. రైట్. మనకు డైరెక్ట్ ఆర్ పెట్టుకుంటున్నాం, మన ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మన హోమ్ విన్ పర్ఫెక్ట్ ప్రీమియం బ్రాండ్, రైట్. అండ్ ఓ బేబీ కేర్ కూడా, రైట్, ట్రేడ్ మార్క్స్ అప్రూవ్డ్ అండ్ రిజిస్టర్డ్, రైట్. పర్ఫెక్ట్ బ్రాండ్ కి అండ్ ఓ బేబీ కేర్ బ్రాండ్ కి అండ్ మన విన్ఫ్నిత్ కి ట్రేడ్ మార్క్ అప్రూవ్డ్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఇన్ ఇంత తక్కువ టైంలో ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అయిన ఒకే ఒక కంపెనీ ఇన్ ఇండియా, దట్ ఈస్ విన్ఫ్నిత్ అండి. రైట్. గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్, మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సర్టిఫికేట్స్ చాలా మంచి సర్టిఫికేట్స్ అండి. చాలా మంచి కంపెనీస్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. ఇండియా నుంచి చాలా కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మన ప్రోడక్ట్ తయారవుతుందండి. వి ఫీల్ వెరీ 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 హ్యాపీ. రైట్. ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో వీఆర్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. అండ్ వాళ్ళ కంపెనీకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. మీరు యూట్యూబ్ లో వెళ్ళి మన వెబ్సైట్ లో వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన మ్యానుఫ్యాక్చరర్స్ కి ఉన్న సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ. రైట్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఆల్రెడీ మీకు తెలిసిందే, విన్ఫ్నిత్ ఈస్ నౌ ఏ మెంబర్ ఆఫ్ FITCI, రైట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లో విఆర్ మెంబర్షిప్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది వాలిడ్ ఓన్లీ అప్ టు 30/4/2021 ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంది. కాకపోతే నెక్స్ట్ డే అదే రోజు మనది మళ్ళీ అప్డేట్ అయిపోతుంది. రైట్. అది అప్పుడు అప్డేట్ అయిపోయి 2 years కో 5 years కో వచ్చేస్తుంది. రైట్. వీఆర్ సర్టిఫైడ్ FITCI మెంబర్. గుర్తుపెట్టుకోండి, వెరీ ప్రౌడ్ మూమెంట్. రైట్. అప్గ్రేడెడ్ ప్రొడక్ట్స్, బిఫోర్ ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వే ప్రోటీన్ ఇప్పుడు ఫార్ములా అప్డేట్ చేస్తున్నాము, షుగర్ కంటెంట్ తక్కువ చేసినాము. రైట్. ఇప్పుడు దాని ప్యాకింగ్ కూడా చేంజ్ చేసి ఒక సూపర్ ప్యాకింగ్ తో మన ముందుకు రాబోతుంది వెరీ షార్ట్లీ. అండ్ ఐజ్లెస్ క్రీమ్ కూడా అప్డేటెడ్ ప్యాకింగ్ తో, అప్డేటెడ్ ఫార్ములాతో అయిపోయింది. మన క్లిన్సర్ టోనర్ కూడా అప్డేటెడ్ ప్యాకింగ్ తో వచ్చేసింది ఆల్రెడీ. మన డైలీ మాయిశ్చరైజర్ కూడా అప్డేటెడ్ ప్యాకింగ్ తో వచ్చేసింది. అండ్ కాల్షియం గుర్తుపెట్టుకోండి, అప్గ్రేడెడ్ ప్రొడక్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. కాల్షియం అనేది ఇంతకు ముందు వేరే వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే కాల్షియం ఉన్నది ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. మార్కెట్ సుధీర్ సార్ పోస్ట్ అందరికి ఇవ్వకండి సార్, ఇది ఐ మీన్ అన్మ్యూట్ చేసుకోకుండా చేయండి. ఈ 4419 కొద్దిగా మ్యూట్ చేసుకోండి సార్, జాగ్రత్తగా ఉండండి సార్, డిస్టర్బ్ కాకుండా చూసుకోండి సార్. వీఆర్ వన్ టీమ్ సార్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొందరు కాంపిటీటర్స్ కూడా ఈరోజు మన జూమ్ లో అటెండ్ అయినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్, రైట్, కాల్షియం సిట్రేట్ ఇది ఆల్రెడీ మార్కెట్ లో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. దానికంటే కూడా ఇంకా అప్డేటెడ్ ఫార్ములా తో మన కాల్షియం రాబోతుందండి. ఇదేంటంటే కాల్షియం, దీని పేరు ఏముంది, కాల్షియం సిట్రేట్ మాలేట్, which has more bioavailability. అర్థం చేసుకోండి, కాల్షియం ని విత్ వెజ్ సింబల్ తోని, రైట్, ప్యూర్ వెజ్ లో మనం ఇస్తున్నాము. 100% బయో అవైలబిలిటీతో మన ప్రోడక్ట్ రాబోతుంది. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. రైట్. ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న కాల్షియమే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంకా అప్గ్రేడెడ్ కాల్షియం రాబోతుంది. దాంట్లో మన కంపెనీ ఏం చేస్తుందంటే మాగ్నీషియం కూడా యాడ్ చేశారు, అండ్ విటమిన్ డి కూడా యాడ్ చేశారు, జింక్ అండ్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ని ఎక్కువ చేసింది. అంటే కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉంది మార్కెట్ లో అంటే మనదండి ఈరోజు. అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. అలాగే ఫెయిర్నెస్ క్రీమ్ కూడా ఫార్ములా అప్డేట్ అయింది.
ఇక్కడ కంపెనీ మీరు అర్థం చేసుకోండి, కంపెనీ ఫార్ములా అప్డేట్ చేయడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, ఫోకస్ చేస్తుంది. సేమ్ టైం ప్యాకింగ్ ని కూడా అప్డేట్ చేయడానికి, ప్యాకింగ్ కూడా అప్డేటెడ్ ప్యాకింగ్ లో తీసుకురావడానికి మనకి కంపెనీ ఫాలో అప్ చేస్తుంది, ఆ విధానంలో అడుగులు వేస్తుందండి. అండ్ మన డాండ్రఫ్ షాంపూ ఆల్రెడీ చేంజ్ అయింది, మీరు ఎంజాయ్ చేస్తున్నారు నాకు తెలుసు. అండ్ ఫ్లాక్స్ పాత ఫ్లాక్స్ కి ఈ రోజు మార్కెట్ లో గర్వకారంగా చెప్తున్నాం సార్, ఈ రోజు కాంపిటీషన్ ప్రోడక్ట్స్ చాలా కంపెనీలు అన్నిటికంటే కూడా మన ఫ్లాక్స్ చాలా సూపర్ ఫ్లాక్స్ అండి. ఇప్పుడున్న ఫ్లాక్సే చాలా చాలా సూపర్ ఫ్లాక్స్. దానికంటే అప్డేటెడ్ ఫ్లాక్స్, బ్రౌన్ ఫ్లాక్స్ మన కంపెనీ తీసుకొస్తుంది. చాలా సూపర్ ఫ్లాక్స్, బ్రౌన్ ఫ్లాక్స్, రైట్. అలాగే హెయిర్ ఆయిల్ కూడా అప్డేట్ అయిపోతుంది, బేబీ ఆయిల్ కూడా ప్యాకింగ్ అప్డేట్ అవుతుంది, హెయిర్ ఆయిల్ కూడా ప్యాకింగ్ అప్డేట్ అవుతుంది. అలాగే అండ్ ఇంకొకటి మన ఫ్లాక్స్ గురించి చెప్పుకోవాలంటే, రైట్, ఇప్పుడు ఫ్లాక్స్ లో ఉన్న గుణాలని, ఫ్లాక్స్ ని హీట్ చేసి ప్యాక్ చేసే విధానంలో విటమిన్ ఈ మనం కొన్ని విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ నష్టపోవాల్సి వస్తుంది, రైట్. దాని వాల్యూస్, న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్లాక్స్ ని కోల్డ్ ప్రెస్డ్ అండి, మీరు చూస్తున్నారు కదా, కోల్డ్ ఫ్లాక్స్ ఆయిల్ హ్యాస్ బీన్ యూజ్డ్. కోల్డ్ ప్రెస్డ్ తో ఏంటంటే దానిలో వాల్యూస్, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం మనము. అంటే అర్థం చేసుకోండి, మన దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రోడక్ట్స్ మన కంపెనీ తీసుకొస్తుంది, ఆ విధానంలో ఆలోచించండి సార్, రైట్. ఫ్రెండ్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే సేమ్ నీమ్ కూడా కోల్డ్ ప్రెస్డ్ నీమ్ తీసుకొస్తున్నాం మనము విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, రైట్. అప్గ్రేటెడ్ ఫార్ములాతో మనం తీసుకొస్తున్నాము, రైట్. అలాగే ఓబేబీ కూడా ప్యాకింగ్ చేంజ్ అవుతుంది. అంటే మనము దాన్ని టచ్ చేస్తే టచ్ ఫీల్ దీనికోసం ఏంటంటే ఐఫోన్ ఒక స్టోరీ ఉందండి, నేను తర్వాత డిస్కస్ చేస్తాను. మహేష్ సార్ ఆ స్టోరీ చెప్పారు. ఐఫోన్ చూడంగానే చూస్తే దాన్ని మజా రాదండి, టచ్ చేస్తేనే టచ్ అవుతుంది. అండ్ మన ప్రోడక్ట్స్ కూడా చూస్తే బాగుంటది, టచ్ చేస్తే టచ్ ఫీల్ జరుగుతుంది, రైట్. ఆ విధానంలో ప్రోడక్ట్ లో క్వాలిటీ, ప్రోడక్ట్ ప్యాకింగ్, ఎవ్రీథింగ్ అలా ఉండేలాగా మన మేనేజ్మెంట్ ఆలోచించి ప్రోడక్ట్ ని తయారు చేస్తుందండి. అండ్ సోప్స్ కనుక చూస్తే ఈ రోజు మనం సోప్స్ ని 78% సోప్ ఇస్తున్నామండి. మనం TFM 78% సోప్స్ ఇస్తున్నాము. ఈ సోప్స్ కూడా అన్ని అప్డేట్ అయినాయండి. ఇప్పుడు మన సోప్స్ అన్ని అప్డేట్ అయినాయి, మీరు చూడొచ్చు. ఇంత ముందు ప్యాకింగ్ కి, ఇప్పుడు ప్యాకింగ్ కి, ఇంత ముందు ఫార్ములాకి, ఇప్పుడు ఫార్ములాకి, ఇంత ముందు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఈ సోప్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో చాలా కంట్రీస్ కి సోప్ ఏమంటారు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ అండి, రైట్. అలాంటి కంపెనీలో మన ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము. అండ్ చూస్తే కనుక మన సప్లిమెంట్స్ మామూలుగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సప్లిమెంట్స్ లో టాబ్లెట్ ఫార్మేట్ ఉంటది, అండ్ వాటర్ సోల్యుబుల్ టాబ్లెట్ ఉంటది, అండ్ ఇంకోటి క్యాప్సూల్ కూడా ఉంటది. ఆ క్యాప్సూల్ లో వెజ్ ఉంటది, నాన్ వెజ్ ఉంటది, డిఫరెంట్ క్యాప్సూల్స్ ఉంటాయి.